శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దురదృష్టవంతుని బాగు చేసేవారు లేరు. పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఉత్త గర్భదరిద్రుడవడం వల్ల అష్టకష్టాలు పడేవాడు. కొందరు పేదవాళ్లుగా పుట్టిన క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులు అవుతారు. దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కానీ అతడెంత శ్రమపడినప్పటికీ తక్కిన వాళ్లకు మళ్ళీ భాగ్యవంతుడు కాలేకపోయాడు. పొట్టపోసుకోవడానికి యాయవారం చేసి తెచ్చుకోవాల్సి వచ్చేది. యాయవారం చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవడమే కాకుండా భార్యలకు నగా నట్రా చేయించడమో వడ్డీ వ్యాపారం చేయడమో ఉంది. కానీ దామోదరయ్యకు అవేమీ కుదరలేదు. సరికదా, ముష్టికి వెడితే భోజనానికి సరిపడేటన్ని బియ్యమైనా దొరకడం కష్టమయ్యేది. అతడు తన పల్లెలో ముష్టి ఎత్తడానికి తగినన్ని ఇళ్లు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి రోజు యాయవారం వెళ్లి వస్తుండేవాడు. పట్టణంలో 4 వీధులు తిరిగి రావడానికి అవకాశం ఉంది గనక అక్కడ ముష్టి బియ్యం బాగానే పోగుపడేవి. కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామర తంపరగా పెరుగుతూ వచ్చింది. మంది ఎక్కువైతే మఠానికి చేటు అని అన్నట్టుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయేవి. అందుచేత అందరి పిల్లలు సిరితో తురతూగుతుంటే అతని పిల్లలు తిండికి చాలక ఉసురోమంటూ ఉండేవాళ్లు. దామోదరయ్య తన దరిద్రంతోనూ కుచేల సంతానంతోనూ అలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది. కరువు మూలాన బియ్యం దొరకడం అంతకంతకు మరీ కష్టమైపోయింది. ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్టు అనిపించింది. ఆ తేలిక మూటతో పట్టణం నుంచి తన పల్లెకు సరిగ్గా 2 జాముల వేళ తిరిగిపోతూ ఇంకా బతికేదెలా ఈశ్వరా అని ఒక్క నిట్టూర్పు విడిచాడు. అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు నందివాహనం ఎక్కిపోతున్నారు. ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉండడం వల్ల పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినపడలేదు. కానీ పార్వతీదేవికి వినబడింది. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు, వినిపించలేదా అన్నది ఆవిడ. చేనుగట్టలమ్మటే పల్లెవైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూచి, ఈ దౌర్భాగ్య దామోదరుడా ఎవరో అనుకున్నాను అని నందిని జోరుగా తోలడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయి, అదేమిటండి అంత చికాకుగా ఉన్నారు ఈవేళ? అతడు దౌర్భాగ్యుడని మీరే అంటున్నారాయే, కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చేయకూడదా అన్నది మళ్ళీ. పార్వతి, అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని చెప్పడం వినలేదా నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు. విన్నాను గాని నందిని పందిగాను పందిని నందిగాను చేయగల సర్వసమర్థులు మీరు, మీకు శక్యంగానిదేముంది ప్రభు అన్నది పార్వతి. జాలిగుండె కలది కనుక పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అలా తొందర చేసిందే కానీ నిర్భాగ్యుల్ని బాగు చేయడం ఆ దేవుడికి అసాధ్యం అన్న సంగతి ఆమె గమనించింది కాదు. ఆమె కోరిక తీర్చకపోతే చిన్నబుచ్చుకుంటుందని ఈశ్వరుడు, సరే రేపు దామోదరయ్య మళ్లీ యాయవారానికి పట్టణం వెళ్లే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చి పడేద్దాం, ఏం జరుగుతుందో నీవే చూద్దుగాని అన్నాడు. మర్నాడు పొద్దు పొడవక ముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తూ ఉండగానే వరహాల మూట ఒకటి దారి పక్కన పడేశాడు. దామోదరయ్య రోజు మల్లేనే మామూలుగా చెంబు తెల్లగా తోముకుని బయలుదేరాడు. పల్లెలో వీధి కొసన బడి పంతులు ఇల్లుంది. ఆ అరుగు మీద కూర్చుని పంతులు కొడుకుకి పాఠం చదువుతున్నాడు. గోదావరి పుష్కరం 12 సంవత్సరాలకు ఒక మారు వచ్చుచుండును అని ఆ పిల్లవాడు చదువుతుంటే అది దామోదరయ్య చెవిన పడింది. పుష్కరం అనడంతోటే దామోదరయ్యకు పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. నేను ముష్టి కోసం పట్నం వెళ్లడం మొదలెట్టి పుష్కరం అయింది. అప్పుడే మళ్లీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తోంది. 12 ఏళ్లు ఎంత త్వరగా గడిచిపోయాయో కదా అనుకున్నాడు. అలా అనుకుంటూ అతను పల్లె వదిలి దారిలో అడుగుపెట్టాడు. ఆ బాటన చూడటంతోటే అతనికి ఒక దౌర్భాగ్యపు ఆలోచన తట్టింది. ఇన్ని సంవత్సరాలుగా నేను రోజూ తిరుగుతూ ఉన్న బాట కనుక ఇంకా ఈ బాటన నేను కళ్ళు మూసుకుని వెళ్ళినా తప్పిపోకుండా పట్టణం చేరుకోగలను అనుకుని 2 కళ్ళు మూసుకుని నడవజొచ్చాడు. కళ్ళు మూసుకున్నాడు కదా అని మనస్సులో స్పష్టంగా దారి కనబడుతూనే ఉందే. కళ్ళు తెరిచినప్పటికీ మూసుకున్నప్పుడే చాలా బాగా కనబడుతుంది అనే సంతోషంతో అతను కళ్ళు మూసుకుని చరచరా నడిచాడు. మడుపులు గోతులు దిబ్బలు అన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ తడుంకోకుండా అతడు సరాసరి నడిచి వెళ్ళిపోతూనే ఉన్నాడు. దారి తప్పకుండా పట్నం మోగిదాకా కళ్ళు మూసుకుని నడవగలేననే చంకలు ఎగరవేసుకోవడమే గాని దారి పక్కన పడి ఉన్న వరహాల మూట ఉన్న సంగతి అతడు ఎంత మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇదంతా ఆకాశం మీద నుంచి చూస్తూ ఉన్న పార్వతీదేవి
దారిలో ధనలక్ష్మి కాచుకొని ఉంటే కళ్ళు మూసుకుని నడవాలన్న బుద్ధి పుట్టిందేమిటి దౌర్భాగ్యుడికి అని విస్తుపోయింది. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతో, నేను చెప్పలేదా దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరని అన్నాడు. అంతలో ఆ దారినే గుడ్డివాడొకడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లాన ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బొర్లబడ్డాడు. మూట విప్పి చేతులతో తడిమి చూసుకునేటప్పటికీ కళ్ళు లేని కబోది అయినా అవి వరహాలని తెలుసుకుని మూట చంకన పెట్టుకుని చక్కా పోయాడు. ఇదంతా చూస్తున్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు ఆశ్చర్యానికేముంది, అతను దురదృష్టవంతుడు కనుకే కళ్ళుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు. వీడు పుట్టాంధుడైనా అదృష్టవంతుడు గనక చూడగలిగాడు అంటూ ఆమెను వెంటబెట్టుకుని కైలాసం చేరుకున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.